ఇరాన్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. హర్మూజ్ జలసంధి నుంచి వెళ్తున్న భారతీయ నౌకలపై ఇరాన్ డ్రోన్ దాడి చేయడంపై ఆమోదయోగ్యం కాదన్నారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత నౌకలపై దాడులతో పాటు అమెరికా ఇరాన్ మధ్య ప్రతిపాదన ఒప్పందం విషయంలో కూడా ట్రంప్ స్పందించారు. ఇరాన్ విడుదల చేసిన ఒప్పంద వివరాలు వాస్తవానికి భిన్నంగా ఉన్నాయని, నిజమైన ఒప్పందంలోని అంశాలు కాదని ఆయన అన్నారు. ఇరాన్తో మంచి ఒప్పందం కుదుర్చుకోవటం చాలా కష్టం. వారు అత్యంత విశ్వసనీయత లేని భాగస్వాములు. వెంటనే తమ వైఖరిని మార్చుకోవాలని ట్రంప్ హెచ్చరించారు. ఈ వారం ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ఉన్న 3 నౌకలపై దాడి జరిగింది. ఈ దాడులపై భారత్ తీవ్రంగా స్పందించిన తర్వాత అమెరికా నుంచి వ్యాఖ్యలు వచ్చాయి. అయితే 3 నౌకలపై హెల్ఫైర్ క్షిపణులను ప్రయోగించింది తామేనని యుఎస్ సెంట్రల్ కమాండ్ రుజువుతో సహా వెల్లడించింది. ఇప్పుడు ట్రంప్ ఇరాన్ డ్రోన్ దాడులకు పాల్పడినట్లు ఆరోపిస్తుండడం గమనార్హం. ఈ ఘటనపై భారత్ అమెరికా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. భారతీయ వాణిజ్య నౌకలపై దాడులపై ఆందోళన వ్యక్తం చేసింది. జూన్ 8న ఎంటీ మ్యారివెక్స్ అనే నౌకపై దాడి జరగడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ నౌకలో ఉన్న 24 మంది భారత సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. జూన్ 10న ఎంటీ సెట్టెబెండ్లో అనే ట్యాంకర్ ఒమన్ తీరంలో దాడికి గురైంది. ఈ నౌకలో 24 మంది భారతీయులు ఉంటే 21 మంది సురక్షితంగా బయటపడగా 3 మరణించారు. మరో వాణిజ్య నౌకపై కూడా దాడి జరిగింది.